భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ ఆఫీస్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగులబెట్టాయి. బీఆర్ఎస్ ఆఫీస్కి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని అదుపు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ని ఆక్రమించి బీఆర్ఎస్ ఆఫీస్గా మార్చుకున్నారని, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీస్ని స్వాధీనపరుచుకునేందుకు యత్నించినట్లుగా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చి నిప్పు పెట్టిన ఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మనుగురులోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కార్యాలయంలో ఉన్న ఆ ఫర్నిచర్ తో పాటుగా కుర్చీలన్నీ బయటికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ తగలబెట్టడం జరిగింది. అయితే ఇదే క్రమంలో అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా రావడంతో కూడా రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఒకరికొకరు గొడవ దిగడంతో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తత ఘటనలో కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆసుపత్రికి సంబంధించి తరలించారు. ప్రధానంగా ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం గతంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆఫీస్ కొనసాగుతున్నాయి ఈ కార్యాలయం. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అక్కడ లోకల్ ఉన్న రేగా కాంతారావు సంబంధించి కూడా ఆ కార్యాలయాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గా కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి పయ్య వెంకటేశ్వర్లు గెలిచిన తర్వాత ఇది తమ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యాలయం భవనం తమకు అప్పగించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళతో పలుమార్లు కూడా వాళ్ళు చర్చకు సంబంధించి మాట్లాడారు. ఇదే మధ్యలో ఆర్గ్యుమెంట్ సంబంధించి కొనసాగుతూ వచ్చింది. ఈ ఇష్యూ జరుగుతున్న సందర్భంలోనే ఈ గొడవ సంబంధించి జరిగింది. సిద్ధు. ఓకే మహేందర్.